ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కొంతమందికి ఏముంటదంటే నేను అనే ఆంభావం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఎక్కడ అవకాశం లేదో వాళ్ళు వదిలిపెట్టేసేసి అందం దాక్ష పుల్లని అన్నట్టు పరిగెడతా ఉంటారు. ఆ పరిగెడుతులకు ఎవరేం చెప్తారు? ఇప్పుడు అందరం కలిసి నేను ఇంతకుముందు చెప్పినట్టే మున్నూరు కాపు సంఘం పటేల్స్ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కలిసే ఒక సంఘంగా ఏర్పడ్డాయి. అంతకుముందు సంఘాలు వదిలిపెడదాం. అంతకుముందు చాలా సంఘాలలో నాయకులు పనిచేసిండ్రు, మార్చుకుంటూ వచ్చి తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ పెట్టుకున్నారు. పటేల్స్ పెట్టి ఒక బాండ్ పేపర్ రాసి కలిసి మేము కలుస్తున్నామని బాండ్ పేపర్ సంతకం పెట్టి ఇచ్చినారు. మేము కలుస్తున్నాం అన్నాం. కలిసినాక ఒకసారి విలీనం చేసే సంఘాన్ని రిన్యూ చేసుకుంటప్పుడు మళ్ళా దాన్ని రిన్యూ చేసుకుంటేందుకు కూడా అసలు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు మళ్ళా బయటికి పోయి నేను సంఘాన్ని పెట్టుకుంటున్నా అనేది దాన్ని. ఇప్పుడు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అనేది ఒక వ్యవస్థ, రిజిస్టర్డ్ వ్యవస్థ. ఆ రిజిస్టర్డ్ వ్యవస్థ నుండి నువ్వు బయటికి పోయి మళ్ళా పాత సంఘాన్ని తెస్తున్నావు. ఆల్రెడీ విలీనమైన సంఘం. ఆ సంఘాన్ని మళ్ళీ బయట పెట్టి ప్రజలకు తప్పుదో పట్టిస్తూ, ఆ తప్పుదో కూడా ఏంటంటే మా బైలాల మీకు ఒక విషయం చెప్పాలి. బైలా ఏం రాసినారంటే గ్రామ సంఘాలన్నీ కలిపి మండల సంఘంగా ఏర్పడుతుంది. ఆ మండల సంఘ అధ్యక్షుడు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అవుతాడు. ఆ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఎన్నుకుంటారు. అంటే దాంట్లో ఏం రాసాం? మండల అధ్యక్షులు, మున్సిపాలిటీ అధ్యక్షులు, ఒకవేళ మేయర్ ఉన్న దగ్గర డివిజన్స్, వీళ్ళందరూ ఓట్లేస్తారు. అంటే వాళ్ళు ఓట్లు ఆల్రెడీ ఎన్నుకోబడ్డ వ్యక్తులు, వాళ్ళు గ్రామ సంఘాల నుంచి ఎన్నుకోబడ్డారు. దాన్ని తిరకాసు పెట్టి అలా ఉన్నదాన్ని పెట్టి ఆ గ్రామ సంఘాలు డైరెక్ట్ వేయాలంటే ఈ రోజు ప్రభుత్వం ఇంతకు ముందు డైరెక్ట్ ఎన్నికలు మేయర్ కి పెట్టింది, డైరెక్ట్ ఎన్నికలు జిల్లా పరిషత్ కి పెట్టింది, డైరెక్ట్ ఎన్నికలు మండల పరిషత్ పెట్టింది. మండల ప్రజా పరిషత్ కు డైరెక్ట్ పెట్టి చేతులు కాల్చుకొని తీసేసారు. వ్యవస్థ తీసేసి వాళ్ళు సెకండ్ వ్యవస్థ ఏం చేసారు? ప్రజలు ఎంపీటీసీలు ఎన్నుకుంటారు, ఎంపీటీసీలు అందరు కలిసి ఎంపీపీలు ఎన్నుకుంటారు.